నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యాంశాలు మావుళ్ళమ్మ అమ్మవారికి 108 గ్రాముల బంగారు పుష్పాలను ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా అందించిన భక్తులు వరలక్ష్మి వ్రతం సందర్భంగా 9 లక్షల గాజులతో అమ్మవారికి అలంకరణ చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను మోసం చేశారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పీవీఎల్ ఈ నెల 10వ తేదీన భీమవరం మెంటేవారి తోటలో అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం భీమవరంలో గ్రీన్ ఎకో ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి తలపెట్టిన 1,00,000 గాజులతో అలంకరణకు భక్తుల నుండి విశేష స్పందన లభించింది భక్తులు ప్రవాహంలా వచ్చి సమర్పించిన సుమారు 9 లక్షల పైచిలకు గాజులతో అలంకరణ నిర్వహించారు వేలాది మంది భక్తులు సమర్పించిన గాజులతో ఈ అలంకారం చేశామని అత్యంత విశేషంగా అలంకరణ చేసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భక్తుల దర్శనం కోసం ఆలయ మండపంలో ఉంచామని ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధా మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు అనంతరం కొంతమంది అజ్ఞాత భక్తులు అమ్మవారికి సుమారు 11 లక్షల విలువ చేసే 108 బంగారు పుష్పాలను స్థానిక శాసనసభ్యులు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా అందజేశారు దాతల పేరిట ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదాలు అందించారు అనంతరం స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం జరిగింది విశేషంగా చేపట్టిన అలంకరణ చూసి తన్మయత్వం చెందామని పలువురు భక్తులు వ్యాఖ్యానించారు దేవస్థానం సిబ్బంది వందలాది మంది సేవకులు గాజుల అలంకరణకు గత 3 రోజులుగా విశేషంగా సహకారం అందించారని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నగేష్ తెలిపారు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు గ్రామదేవత శ్రీ 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 మావుళ్ళ అమ్మవారికి సిహెచ్ రవికిరణ్ గారు బంగారు పుష్పాలు 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు పుష్పాలు అమ్మవారికి సమర్పించారు అమ్మవారి ఆశీస్సులతో డాక్టర్ గారు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని అమ్మవారి ఆశీస్సులు వారికి ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో వారి సుఖ సంతోషాలతో వారి కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవారి ఆశీర్వాదాలు వాళ్ళకి కావాలని చెప్పి కోరుకుంటున్నాను వరలక్ష్మి వ్రతము శ్రావణ శుక్రవారం సందర్భంగా మన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారి ద్వారా ఆయన చేతుల మీదుగా మన గ్రామదేవత మావుళ్ళమ్మ గారికి బంగారు పుష్పాలు సమర్పించుకోవడం నాకు చాలా ఆనందంగా వేసింది. అమ్మగారి ఆశీర్వాదాలు అందరికీ మన భీమవరం చుట్టుపక్కల వాళ్ళందరికీ కలగాలని ప్రార్థించుకుంటున్నాను.
నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆలయ ట్రస్ట్ సభ్యులకి, మన ఎమ్మెల్యే గారికి, పుర ప్రజలకి నా నమస్కారం, నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీన్ని నాకు ఎంతో ప్రోత్సహించిన ఆలయ అర్చకులు చిన్న గారికి నేను చాలా కృతజ్ఞతలు. మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారు అందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించే మాత, అలాగే అష్టైశ్వర్యాలను ప్రసాదించే తల్లి, అలాగే సంతానం వృద్ధి చేసే తల్లి అయిన శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణ శ్రీ మావులమ్మ వారికి ఈ మూడో శుక్రవారం రోజున, శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల పాటు ఉంటుంది. అమ్మవారు అలంకరణలో ఉంటారు. తర్వాత సోమవారం నుంచి ఈ గాజుల ప్రసాదంగా అందరికి కూడా పంచడం జరుగుతుంది. 4వ శుక్రవారం ఆగస్టు 15వ తారీఖు, అలాగే 5వ శుక్రవారం ఆగస్టు 22వ తారీఖున అమ్మవారి సన్నిధిలో అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపై పాత్రను కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసిన ప్రముఖ ఇలవేల పారాధ్యం శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యంత విశిష్టమైన త్రిశక్తి స్వరూపిణి అమ్మవారు. అమ్మవారు 3 కాలాల్లో ముగ్గురు అమ్మవారిలో పూజించుకునే ఏకైక విశిష్టమైన అమ్మవారు. ఈ శ్రావణ మాస సందర్భంగా మహాలక్ష్మి అనుగ్రహం అందరికీ కలగాలనే ఉద్దేశంతో అందరి భాగస్వామితో గాజులు అలంకరణ పెట్టడం జరిగింది. లక్ష గాజుల అలంకరణ అనుకుంటే ఒక ప్రవాహంలాగా సుమారు 9 లక్షల పైచీల గాజులు అమ్మవారు భక్తులు సమర్పించారు. అలాగే ఇవాళ భక్తులు కుటుంబం 108 బంగారు పుష్పాలు, 11 లక్షల విలువైన బంగారు పుష్పాలు సమర్పించారు అమ్మవారికి. అమ్మాయి గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగాను స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం ఉన్నది. భక్తులకి అది ఇక్కడి నుంచి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అలాగే అమ్మవారికి ఉత్సవమూర్తిని కూడా అందంగా అలంకరించి భక్తులు తన్మయతం చెందడానికి అనుగుణంగా దాన్ని తయారు చేయడం జరిగింది. అలాగే ఊర్లో మన గౌరవ శాసనసభ్యులు వారు, పులపతి రామాంజనేయులు వారు, అలాగే పట్టణ పెద్దలు, భక్తులు, మా సిబ్బంది, మా అర్చకులు అందరూ సహకారంతో అందరూ బాగుండాలని, అందరూ బాగుంటే మనం బాగుంటుంది. దీంతో వాళ్ళు విశేష కార్యక్రమం మీ అందరి సహకారంతో చేయడం జరుగుతుంది. అందరికి సౌరశుభాలు కలగాలని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని, మావుళ్ళమ్మ వారిని ఈ సందర్భంలో వేడుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను మోసం చేశారని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు అన్నారు.
కాళ్ల మండలం పెదమీరం గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు వేగేసిన జయరాం కృష్ణంరాజు ఆధ్వర్యంలో నెహ్రూపేట నందు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీఎల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చకుండా ప్రజలు మోసం చేస్తారని అవగాహన కల్పించడానికే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం బాబు వలన ప్రజలకు ఎంత నష్టం కలిగిందనే విషయాన్ని పోస్టర్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గణేశ్ రాంబాబు, మంతెన సునీల్ వర్మ, శివకుమార్, పెన్మస రంగరాజు, కటారి లక్ష్మీపతిరాజు, సుబ్రహ్మణ్యం, బెనహర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళి బాబు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలవుతున్నాయా లేదన్న విషయం ప్రతి ఒక్కరిని కలిసి అడగడం జరిగింది. చాలా మంది చాలా అసంతృప్తితో ఉన్నారు. రైతు పొలాలు ఉన్న వాళ్ళకి రైతు భరోసా రాలేదు. అలాగే 18 సంవత్సరాలు ఉన్న ఆడపిల్లలకు కూడా ఇస్తానన్న నెలకి 1500 కూడా రాలేదు. మరి పింఛన్ కూడా కొంతమందికి వచ్చినా చాలా మందికి దొరకొచ్చి పింఛన్లు కూడా కట్ అయినాయని, కొంతమందికి కొత్త పింఛన్లు ఇంకా మీకు అర్హత ఉన్నా కానీ రావట్లేదని కూడా చెప్పడం జరుగుతుంది. రేషన్ బియ్యం గురించి ముఖ్యంగా ప్రతి పేదవాడు కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇదివరకు వ్యాన్లో ఇంటికి పట్టుకొచ్చి సరుకులన్నీ కూడా ఇవ్వడం జరిగేది. ఈ రోజు ఆ షాప్ దగ్గర నడుచుకుంటే వెళ్ళి అవన్నీ కూడా మోసుకుని వచ్చి ఇంటికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇది కూడా బాగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ నా వల్ల కాదు, రాష్ట్రంలో డబ్బులు లేవు, రాష్ట్ర దివాలా తీసిందని చెప్పడం చాలా దారుణం. ఆ రోజున ఎలక్షన్ ముందే కొంతమంది పథకాలన్నీ ఇస్తానికి మరి ప్రభుత్వంలో డబ్బు ఉందా లేదా అని అడిగితే నేను ముఖ్యమంత్రి కాగానే సంపద సృష్టిస్తాను, పథకాలు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఏ విధమైన సంపద రాష్ట్రానికి పెరగలేదు. 1,44,000 కోట్లు ఇప్పటికే అప్పు చేయడం జరిగింది. మరి ఒక్క పథకం కూడా అమలు చేయకుండా, రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుందో మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. మరి ఈరోజు ఎవరి ఇంటికి వెళ్ళినా సరే అమ్మా ఎలా ఉంది ప్రభుత్వం, ఈ ప్రభుత్వం బాగుందా, జగన్ గారి ప్రభుత్వం బాగుందా అంటే జగన్ గారి ప్రభుత్వమే బాగుందండి, మాకు అన్నీ వచ్చి ఊరికే అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఆయన చెప్పిన మాటలు నమ్మి మరి ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వకపోతే ఆయనైనా అడ్డం తిరుగుతాడని, ప్రశ్నిస్తాడని నమ్మకంతో మేము ఆ కూటమికి ఓట్లు వేయడం జరిగింది. చివరికి వాళ్ళు ఎవరో కూడా మా ఈ పథకాల గురించి పట్టించుకున్న పాపాన్ని పోలేదు. భవిష్యత్తులో మళ్ళీ జగనే రావాలని చెప్పి కూడా వారందరూ కోరుకుంటున్నారు. ఏ పథకం కూడా పూర్తిగా అమలు చేయలేదు. ఇవాళ ప్రజల్లోకి వచ్చి అవకాశం కూడా ఆ నాయకులకు కానీ వారికి కానీ లేదు. ఇవాళ ప్రజల్లోకి వస్తే తప్పనిసరిగా ఈ హామీల గురించి అందరూ కూడా మాట్లాడటం జరుగుతుంది, అడగటం జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు దగ్గర నుంచి సామాన్య కార్యకర్త కూడా దీని మీద సమాజం చెప్పడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. వాళ్ళు చేసిందే మోసం. చంద్రబాబు అంటేనే మోసం అన్న సంగతి అందరికీ తెలుసు. ప్రతి అందరూ కూడా ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే పథకం చాలా బాగా తీసుకొచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఇవ్వరు కాబట్టి మోసం గ్యారంటీ అనే కార్యక్రమం అందరూ కూడా మమ్మల్ని మోసం చేశారు. ఆ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు మేము మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కూడా ఇంకా ఎక్కువ హామీలు ఇచ్చారు. వాళ్ళు ఇస్తారని నమ్మి మేము ఓట్లు వేసి మోసపోయాం. కానీ వేసినందుకు మాకు చాలా ఈ రోజు మాకు ప్రజల్లో తీవ్ర అసంతృప్తితో వాళ్ళు బాధలు వెలిబుచ్చడం జరిగింది. దీనికి కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళకి పేదలకి అందరికీ పథకాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు ధనవంతుల రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎన్నుకుని ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఎగ్గొట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో సుమారు సంవత్సరానికి 70,000 కోట్లు సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చేవారు. ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 20,000 కోట్లు కూడా ఇవ్వట్లేదు. పెన్షన్ మొన్న అమ్మఒడి వేశారు. జగన్ గారు ధర్నాలు చేసి మా వైసీపీ కేడర్ అంతా ధర్నాలు చేసి ప్రజా సమస్యలను ఎండగట్టడం మీద వాళ్ళకి వ్యతిరేకత వచ్చేస్తున్న ఉద్దేశం మీద అమ్మఒడి పథకం కూడా ఇచ్చారు. అందులో కూడా సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ గారు గత ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి నేను అంతః పాతాళానికి తొక్కేస్తానని చెప్పి శపథం చేశారు. వారికి ప్రజా సమస్యల మీద తెలియకపోయినా ఆయన ఉన్న సినీ ఫీల్డ్ అభిమానులు కానీ పాపం పవన్ కళ్యాణ్ గారు ఏదో సీఎం అవుతారు ఆశతో పాపం వాళ్ళందరూ కూటమి ప్రభుత్వానికి వేయటం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హామీలు ఇచ్చేశారు. ప్రజలు ఇచ్చిన వాగ్దానాలు ఏమో నెరవేర్చట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సినిమాకి రాజకీయానికి తేడా లేదు. ఎందుకంటే సినిమా ఫీల్డ్ లో ఒక సినిమాకి ఒక డైరెక్టర్ ఒక షూటింగ్ బట్టి దాని వ్యవహారాన్ని కథను బట్టి డైలాగులు ఉంటాయి.
పాత్రలు ఉంటాయి, ఆ విధంగా ముందుకెళ్తారు. అలా రాజకీయం కూడా ఆయన ఏమనుకుంటారంటే ప్రజలు అయితే మనకు అక్కర్లేదు, మనకు నచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే సరిపోతుంది, ఇప్పుడు కాదు ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు మా మైత్రి ఎలాగ ఉంటుందని చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలు ఆయన నమ్మి, కాపు సామాజిక వర్గం నమ్మి ఓటేస్తే కాపు నేస్తం ఇచ్చిన దానికేమో జగన్ గారు కాపు నేస్తం ఇచ్చారు. ఆ కాపు నేస్తం లేదు, రైతు భరోసా లేదు, ఉచిత బస్సు లేదు, ఏ హామీ నెరవేర్చలేదు. ఇప్పుడు ప్రతి ఇంటికి మేము వెళ్తున్నప్పుడు నిజంగా కూడా లబ్ధిదారుల్లో కూడా మొన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మీకు జగన్ గారి కన్నా ఎక్కువ పథకాలు వస్తాయి, మీకు ప్రతిదీ కూడా మేము జూన్ నుంచి అమలు చేస్తామని చెప్పన్నారు. గత సంవత్సరంలో చూస్తే ఏది కూడా ఏ పథకం కూడా అమలు చేయలేదు. అలాగే గ్యాస్ బండ్ కూడా యాక్చువల్ గా సంవత్సరానికి 3 రావాల్సింది 1 వచ్చినాయి. అలాగే గ్యాస్ బండ్లు కూడా లబ్ధిదారులు కూడా చెప్తున్నారు మాకు 1 వచ్చిందని 3 రావాల్సినాయి అని చెప్పని. అలాగే ఇంటింటికి రేషన్ దాంట్లో అయితే గత ప్రభుత్వంలో అయితే రేషన్ ఇంటింటికి వచ్చేది, ఈదీకి వచ్చేది. అటువంటిది ఇప్పుడు పట్టుకెళ్ళి ఇబ్బందులు పడుతున్నాం. వీళ్ళు చేసి మోసాలు అన్నిటిలో కూడా ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అదే అన్యూన స్పందన వస్తుంది. ప్రజలు తెలుసుకుంటున్నారు ఈ మోసాలన్నింటినీ కూడా, ఈ పథకాల అమలు. గ్రామంలో తిరుగుతున్నంతసేపు ప్రత్యేకంగా ఈ బీసీ కుటుంబాల్లో చాలా అసహనం వ్యక్తం అవుతుంది. జగన్ గారు ఉండగా రేషన్ ఇంటికి వచ్చేదండి, ఇప్పుడు మేము భుజాల పైన నెత్తి మీద మోసుకుని వస్తున్నాము, చాలా ఇబ్బందిగా ఉంది అంటున్నారు. జగన్ గారు ఉండగా మాకు ఏ ఇబ్బంది ఉండేది కదండి. ఆరోగ్యశ్రీకి ఏదైనా తేడా వస్తే 25 లక్షల రూపాయల వరకు కార్డు ఇచ్చి మమ్మల్ని హాస్పిటల్కి వెళ్తే చాలా ధైర్యంగా ఉండేదండి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే టెస్టులు అన్ని చేసి మీకు అది లేదు ఇది లేదని చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ భరోసా కూడా పోయిందని చాలా ఇబ్బందిగా చెబుతున్నారు. ఇది తిరుగుతుంటే మనకి అనిపిస్తున్నది ఏంటంటే సంవత్సరం 3 మాసాల్లోనే గ్రామాల్లో బడుగు బలహీన వర్గాలు, దళితుల్లో ప్రత్యేకించి బలహీన వర్గాలైన బీసీ కుటుంబాల్లో చాలా అసహనం వచ్చింది ప్రభుత్వం అంటే. గతంలో డ్వాక్రా మహిళలు అలాగే చంద్రబాబు నాయుడు వల్ల మోసపోయాము. సూపర్ 6 పథకాల ద్వారా నమ్మి జగన్ గారి కంటే ఎక్కువ చేస్తారని ఓటేసాము. ఇవాళ రోజు జగన్ గారు తలుచుకుని బాధపడుతున్నాము. బాగా చేసిన వ్యక్తికి మేము అన్యాయం చేసామండి అని నరసింహరాజు గారితో చెప్పి వాళ్ళు బాధపడుతుంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయిన పరిస్థితులు ఇవాళ కనపడుతున్నాయి. ఈ నెల 10వ తేదీ ఆదివారం ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ బి బలరాం చెప్పారు. భీమవరం పట్టణం మెంటేవారి తోట సుందరయ్య భవనంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదవారికి ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యాంపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందన్నారు. ఈ మెడికల్ క్యాంపుకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ పాల్గొని రోగులకు ఈసీజీ, 2D ఎకో పరీక్షలు చేశారని తెలిపారు. ఈ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యాంపును భీమవరం పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్యాంపుల నిర్వహణకు సహాయ సహకారాలు అందిస్తున్న వసుదా ఫౌండేషన్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, ఎస్ఎల్జీ ఆసుపత్రి వారికి, మానవతా స్వచ్ఛంద సంస్థలకు, దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 10వ తేదీ ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మెంటేవారి తోటలోని సుందరయ్య భవనం దగ్గర ఉచిత గుండె వైద్య చికిత్సా కేంద్రం శిబిరం నిర్వహించబడుతుంది. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ గారు ఉచిత వైద్య సేవలు అందిస్తారు. ఈ శిబిరంలో ఓపీ కన్సల్టేషను ఉచితం, ఈసీజీ, 2D ఎకో టెస్టులు ఉచితంగా చేయబడతాయి. ఈ శిబిరం 10వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుంది. భీమవరం పట్టణం పరిసర మండల గ్రామాల్లో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ శిబిరానికి నిర్వహణకి వసుదా ఫౌండేషన్, ఎస్ఎల్జీ హాస్పిటల్స్ వారు, డెక్కన్ ఫైన్ కెమికల్స్ వారు, మానవతా సంస్థ వారు వీరందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ చక్కటి అవకాశాన్ని సంబంధిత గుండె వ్యాధుల వారందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. భీమవరం పట్టణం గొల్లవంతిప్ప రోడ్లో వేయించేసిన శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పెన్మస రమేష్ రాజు ఆధ్వర్యంలో గాజులతో విశేష అలంకరణ నిర్వహించారు. అమ్మవారు సౌభాగ్యలక్ష్మిగా దర్శనమిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సన్మంగళాని భవంతు. అమ్మా నిత్యశ్రీరస్తు, నిత్యశ్రీరస్తు, నిత్య సన్మంగళాని భవంతు. మంగళగౌరీ మహాశయులకు విజ్ఞప్తి. గొల్లవాంతిపురోట్లో వేయించేసి ఉన్న శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారికి ఈరోజు అనగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత మహోత్సవ సందర్భముగా పెన్మిచ్ రమేశ్రాజు గారి ఆధ్వర్యంలో, నాగ సీతారామరాజు గారు ఈఓ గారి ఆధ్వర్యంలో, రాపాక వినాయక స్వామి వారు, ప్రయాగ వెంకట్రావు గారి సహకారంతో, భక్తుల సహకారంతో మంగళ గౌరీ స్వరూపిణి అయినటువంటి దుర్గాలక్ష్మి అమ్మవారికి గాజుల అలంకారంతో దర్శనం ఇవ్వబడుతున్నది. వరలక్ష్మి వ్రత మహోత్సవ సందర్భంగాన ఈరోజు వరలక్ష్మి స్వరూపంలో కూడా అమ్మవారిని భక్తులకి దర్శనం ఇవ్వబడుతున్నది. గాన 50 మంది భక్తులు కూడా విచ్చేసి శ్రీ దుర్గాలక్ష్మి అమ్మవారి యొక్క మంగళగౌరి స్వరూపమును, వరలక్ష్మి స్వరూపమును దర్శించుకొని తరించి తీర్థ ప్రసాదం సేకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఆకివీడు పోలీస్ సర్కిల్ పరిధిలో మోటార్ సైకిళ్లు దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్టు చేసి కోర్టుకు పంపించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ జగదీశ్వరరావు వివరాలను వెల్లడించారు. కృత్తివెన్ను మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన కోనసాని నాగాంజనేయులు, ఆకివీడు మండలం చిన్నకాపవరం గ్రామానికి చెందిన కుప్పల రమేష్ల వద్ద నుండి 9 మోటార్ సైకిల్స్ ను, ఒక మోటార్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు ఎస్ఐ హనుమంత్ నాగరాజు, ఉండి ఎస్ఐ నజీరుల్లా, విజయ్, శివ, శంకర్, రత్నం తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం దేవరం డిఎస్పీ జయసూర్య గారి ఆదేశాల ప్రకారం ఇటీవల కాలంలో ఆకివీడు సర్కిల్లో మోటార్ సైకిళ్ళు విచ్చలవిడిగా దొంగతనం జరుగుతూ ఉన్నాయి. ఆ దొంగతనం జరుగుతున్న క్రమంలో ఆకివీడు, కాళ్ళ, ఉండి పరిధిలో ఏదైతే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయో వాటిని నివారించేందుకు ఒక ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మోటార్ సైకిల్ ఓల్డ్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మనకి కుప్పల రమేష్ అలియాస్ యేసు, తండ్రి సత్యనారాయణ, చిన్నకాపురం, ఆకివీడు మండలం అతని మీద నిఘా పెట్టడం జరిగింది. అతని మీద నిఘా పెట్టడంతో అతని దగ్గర సుమారు 7 మోటార్ సైకిల్స్ని మనం రికవరీ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కోనసాని నాగాంజనేయులు, తండ్రి పేరు శ్రీనివాసరావు, ఈయన కృత్తివెన్ను మండలం, కృష్ణా జిల్లా, ఇతని మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. ఇతను కూడా గతంలో పాత నేరస్తులు. ఇతని దగ్గర 2 మోటార్ సైకిల్స్, ఒక మోటారు, 3 రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసి ఈరోజు ముద్దాయిల్ని కోర్టులో అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనికి అత్యంత ప్రతిగా వహించిన ఆకివీడు, ఉండి, కాళ్ళ ఎస్ఐ గారు వారి యొక్క స్టాఫ్ని ఎస్పీ గారు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసి వారికి రివార్డులు. భీమవరం శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాల 40వ వార్షికోత్సవ వేడుకల్లో అందరూ భాగస్వాములు కావాలని, ఈ వేడుకలకు తాను సంపూర్ణ సహకారం అందిస్తానని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బదిరోన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు బదిర క్రీడాకారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న నిర్వహించబోయే 40వ వార్షికోత్సవ వేడుకలకు సహకారం అందించాలని కోరుతూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే అంజిబాబుకు వినతి పత్రాన్ని అందించారు. టీటీడీ నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని, వారందరినీ కూడా ఈ వేడుకల్లో సత్కరించుకోవడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. వార్షికోత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు చెరుకోడ రంగసాయి, అధ్యక్షులు సిహెచ్ తాతారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఈ పాఠశాలలోని పూర్వ విద్యార్థులు జీవనోపాధి సాగిస్తున్నారని అన్నారు. సెప్టెంబర్ 10వ తేదీన శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాల 40వ వార్షికోత్సవాన్ని డిఎన్ఆర్ రామకృష్ణ సభాభవనంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. సుమారు 400 మంది పాల్గొంటున్నారని అన్నారు. కార్యక్రమంలో వేడుకల సభ్యులు గొట్టుముక్కల శ్రీనివాసరాజు, రామచంద్రరావు, జి గంగాధర్, శ్రీనివాసరెడ్డి, జి అప్పలస్వామి, పొత్తూరి బాపిరాజు, పత్తి హరివర్ధన్, ఎర్రంశెట్టి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర బదరి ఉన్నత పాఠశాల 40 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. ఈ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పాఠశాల ఎంతో చక్కగా జరుగుతూ ఎంతోమంది విద్యార్థులకి బోధన చేస్తూ సుమారుగా 50 మంది విద్యార్థులకు ఉన్నత ఉద్యోగాలు రావటం, స్పోర్ట్స్లో కూడా ప్రైజులు రావటం జరిగింది. ఈ పాఠశాల
ఈ 40వ వార్షికోత్సవం ఎంతో వైభవంగా సెప్టెంబర్ 15వ తారీఖున చేస్తున్నారు. దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి వారు ఆశిస్తున్నారు. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ఈ బదిలీ పాఠశాల వారికి, ఈ స్థాపించిన వారికి, చదువుకునే వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు బదిలీ పాఠశాల స్థాపించి 40 ఏళ్ళైంది. ఈ 40 ఏళ్లలోనూ కూడా ఆ పాఠశాల అనేక అచీవ్మెంట్స్ సాధించారు. మరి అప్పటి రోజుల్లో డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం స్థలం ఇవ్వటం, వాకరాజు రంగరాజు గారు, కొట్టుమూడి సీతారాంపతిరావు గారు వాళ్ళు కలిసి ఈ పాఠశాలను దిగొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ 40 ఏళ్లను కూడా క్రికెట్ మ్యాచ్ మీద వీళ్ళంతా కూడా ఓల్డ్ స్టూడెంట్స్, వీళ్ళంతా క్రికెట్కి వెళ్తే వాళ్ళందరికీ కూడా సుమారు 40 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళంతా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళందరూ కలిసి 40 ఏళ్ల పండుగ సెప్టెంబర్ 10వ తారీఖున చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. దానిలో భాగంగా స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజన్ గారిని ఇవాళ బదిలీ అసోసియేషన్ వాళ్ళు కలిసి వారికి వినతిపత్రం అందించి మీ సహకారం కావాలని కోరుకోవడానికి వచ్చాం. ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అందరూ కూడా దీన్ని సహకరించాలని, కలెక్టర్ గారు కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. మరి మీ అందరూ కూడా సహకరించి ఈ విజయోత్సవం చేయాలని మేము కోరుకుంటున్నాం. భీమవరం శివారు చెనుమీరంలో వేయించేసి ఉన్న గ్రామదేవత శ్రీ దనుకొండ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తమ ఇళ్ల వద్ద వరలక్ష్మి వ్రతాలు చేసుకుని కోరిన కోరికలు తీర్చే వరాల కల్పవలిగా వెలుగొందుతున్న దనుకొండ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.